హాయ్ గైస్. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర రిలీజ్ డేట్ మూవీ టీం పక్కాగా ఎందుకు అనౌన్స్మెంట్ చేయట్లేదు? రెండు తెలుగు రాష్ట్రాలు అనుకున్నంత రేంజ్లో బిజినెస్ జరగట్లేదంట. మూవీ టీం మాత్రం అందుకే పోస్ట్ పోన్ చేస్తుందన్న వార్త బలంగా వినపడుతుంది. మూవీ టీం విఎఫ్ఎక్స్ వశిష్ఠ కాకుండా వేరే డైరెక్టర్కి అప్పగించిందంట గ్రాఫిక్స్ పనులు. మాత్రం మొదటగా వచ్చిన ఫస్ట్ సాంగ్ రామరామ సాంగ్ ఎలా ఉంది? ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ విశ్వంబర. ఈ మూవీ ముహూర్తం స్టార్ట్ అయిన రోజు సినిమా మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. బ్లాక్ బస్టర్ డైరెక్టరు బింబిసర వంటి తీసిన డైరెక్టర్ వశిష్ఠ చిరంజీవి చాలా రోజుల తర్వాత ఒక షో ఫ్యాంటసీ మూవీ చేస్తున్నాడు. హంజీ జగదేక వీరుడు మూవీ తర్వాత ఫస్ట్ లుక్ అదిరింది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందు రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. రెండు తెలుగు రాష్ట్రాల హక్కులే 120 కోట్లు. వరల్డ్ వైడ్గా ఈ మూవీ 200 కోట్ల బిజినెస్ పక్క. ఇలాంటి అంచనాలు, ఇలాంటి హైప్ అయితే క్రియేట్ అయినాయి ప్రజెంట్ అప్పట్లో అయితే. కానీ ఈ మూవీ ప్రజెంట్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల హక్కులే సోల్డ్ అవుట్ కాలేదు, అసలు బిజినెస్ జరగట్లేదు అనే మాటలు అయితే ఇండస్ట్రీలో బలంగా వినబడుతుంది. లాస్ట్ దసరాకు వచ్చిన టీజర్ అయితే ఏ మాత్రం ఆకట్టుకోలేదు, టోటల్లీ డిసప్పాయింట్. ఇటు మూవీ టీమ్ కానీ అసలు గ్రాఫిక్స్ మీద విమర్శలు అయితే నెక్స్ట్ రేంజ్లో వచ్చినాయి. అవతారు బొమ్మలాగా పెట్టారు, ఏదో కాటన్ బొమ్మలాగా ఉంది గ్రాఫిక్స్, రకరకాల కామెంట్లు వచ్చినాయి. ఎప్పుడైతే ఆ టీజర్ వచ్చిన తర్వాత గతంలో ఉన్న అంచనాలు ఏ మాత్రం లేకుండా జీరో స్థాయికి పడిపోయింది. మూవీ టీం అలర్ట్ అయ్యి ఎన్ని రోజులు టైం తీసుకున్నా కానీ పర్ఫెక్ట్గా కుదిరిన తర్వాతనే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేయాలి. లాస్ట్ సంక్రాంతికే వస్తామన్నారు, కానీ గ్రాఫిక్స్ అయితే ఏం కుదరలేదంట. అందుకే గ్రాఫిక్స్ పనులు మొత్తం పూర్తయిన తర్వాతనే, పక్కగా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే రిలీజ్ చేయడానికే ప్లానింగ్ అయితే ఉన్నారు. చిరంజీవి సంగతి తెలిసిందే, బిజినెస్లో ఆయన అనుకున్నంత రేంజ్లో బిజినెస్ జరిగితేనే సినిమా రిలీజ్ ఉంటుంది. లేకపోతే బిజినెస్ అనేది జరగకపోతే, హై రేంజ్లో జరగకపోతే రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది. చిరంజీవి బిజినెస్లో కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతాడు. ఇది వివి వినాయకే చెప్పిండు గతంలో ఈ మాట. ఇక సినిమా మీద వశిష్ఠ మీద నమ్మకం లేక చిరంజీవి మూవీ టీము ఎవరో కానీ వశిష్ఠ గ్రాఫిక్స్ వర్క్ మాత్రం ఏ మాత్రం చూడట్లేదంట. టోటల్గా గ్రాఫిక్స్ పనులు మొత్తం నాగస్పిన్కి అప్పగించారంట యూవీ క్రియేషన్స్. ఎందుకంటే గత 2 నెలల నుంచి మా అన్న కొడుకే విశ్వంబర గ్రాఫిక్స్ వర్క్ ఎడిటింగ్ రూమ్లో పనిచేస్తున్నారు కాబట్టి టోటల్గా నాగస్పిన్ ఓకే చేస్తేనే అది ఫైనల్గా వెళ్తుందంట గ్రాఫిక్స్ ఏదైనా కానీ. అందుకే వశిష్ఠ మీద ఒక సినిమా అనుభవం, లేకపోతే చిరంజీవి ఏమైనా ప్రెజర్ చేశాడా, కానీ నాగస్పిన్కి అయితే అప్పగించారంట. ఇది మాత్రం వశిష్ఠ కొద్దిగా ఫీల్ అవుతున్నాడంట. ఈ మధ్యలోనే వశిష్ఠ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, చిరంజీవి కెరీర్లోనే ఆల్ టైమ్ టాప్ 3లో ఉండబోతుంది ఈ మూవీ. ఆ రేంజ్లో గ్రాఫిక్స్ వర్క్ అయితే ఉండబోతున్నాయి. రేంజ్లో ఉంటుందో. ఇక ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే గతంలో బిజినెస్ ఒక రేంజ్లో ఊపు జరుగుతుంది అనుకున్నారు, తర్వాత తగ్గిపోయింది. ఎప్పుడైతే మొదటి సాంగ్ రామరామ అనే సాంగ్ వచ్చిందో మళ్ళీ మూవీ మీద అంచనాలు పెరిగినాయి. బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకి ఆల్మోస్ట్ 80 కోట్ల దాకా జరగబోతుంది అన్న మాట అయితే చాలా బలంగా వినపడుతుంది. దీంట్లో ఎంతవరకు నిజమో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్లు అంటే చిరంజీవి సినిమా ఇప్పుడున్న యంగ్ హీరోల పోటీ, ఇప్పుడున్న స్టార్ హీరోల పోటీతో పక్కగా రిలీజ్ డేట్ ఏ సినిమా పోటీ లేకుండా పాజిటివ్ టాక్ వస్తేనే సాధ్యమవుతుంది, లేకపోతే కష్టమే. కానీ బిజినెస్ ఆ రేంజ్లో అంటే కష్టమే. 80 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో, వరల్డ్ వైడ్గా 130-140 కోట్లు అంటే ఇక ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అయితే రికవర్ అవుతుంది అనేది. ఇక గ్రాఫిక్స్ వర్క్ మాత్రం ఇప్పట్లో కంప్లీట్గా ఇంకా జడ్జిమెంట్కి రాలేదంట. నాగస్పిన్ అవుట్పుట్ ఏం చెప్తాడో, అందుకే రిలీజ్ డేట్ పక్కగా రావట్లేదు. రిలీజ్ డేట్ జూలై 22 అంటున్నారు ఇంద్ర రిలీజ్ డేట్. అది కూడా వస్తుందా, లేకపోతే విఎఫ్ఎక్స్ ఏమన్నా పోస్ట్ పోన్ అయితే మళ్ళీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతుందో తెలియదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలు గతంలో ఉన్న ఊపు ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ అయితే జరగట్లేదు. రిలీజ్ డేట్ విఎఫ్ఎక్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అప్పుడే క్లియర్గా రాబోతుంది. ఫస్ట్ సాంగ్ మాత్రం సినిమా మీద జీరో స్థాయి అంచనాలను పెంచేసింది కొంచెం, 100%. దీంట్లో డౌటే లేదు. రామరామ అనే సాంగ్ చిరంజీవి డ్యాన్స్ స్టెప్స్ కానీ మూమెంట్స్ కానీ చాలా బాగున్నాయి. మళ్ళీ ట్రైలర్ వచ్చిన తర్వాత టీజర్ లాగా ఏమన్నా వ్యతిరేకత మొదలవుతుందా అనేది వెయిటింగ్. ప్రజెంట్ అయితే బిజినెస్ అనుకున్నంత రేంజ్లో జరగట్లేదంట.